హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వింగ్స్. ఎస్ఎస్సిఎల్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించి జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. సింగరేణికి సంబంధించి ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్. సింగరేణికి సంబంధించి అప్రెంటిస్‌షిప్ వేకెన్సీస్ అయితే రావడం జరిగింది. ఇది సింగరేణికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. ఇది కాకుండా మనం ఇంకో వెబ్సైట్లోకి వెళ్ళాల్సి వస్తుంది. అదేంటంటే ssclmines.com/apprenticeship అని చెప్పేసి టైప్ చేయాలి. ఇందులో మనకు చాలా క్లారిటీగా సింగరేణి అప్రెంటిస్‌షిప్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకు 26th జూలై నుంచి స్టార్ట్ అయిపోయి 11th ఆగస్ట్ వరకు అయితే ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మనకు ఫర్ ది ఫస్ట్ టైం సింగరేణిలో కూడా అంటే చాలా రోజుల తర్వాత మనకి ఇక్కడ అప్రెంటిస్‌షిప్ ఆఫర్ చేస్తున్నారు. ఈ అప్రెంటిస్‌షిప్లో మనకు ఎగ్జిక్యూటివ్ కార్డర్ ఉంది, నాన్ ఎగ్జిక్యూటివ్ కార్డర్ ఉంది, అంటే టెక్నికల్ ఉంది, నాన్ టెక్నికల్ ఉంది, అలాగే ఐటీఐకి సంబంధించినటువంటి ట్రేడ్స్ కూడా ఉండడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఇంకా కొంచెం డెప్త్గా వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది ఎస్ఎస్సిఎల్కి సంబంధించి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అప్రెంటిస్‌షిప్ సంబంధించి. సో ఇక్కడ మనకు చాలా క్లారిటీగా ఇచ్చారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, డిప్లొమా హోల్డర్స్, చాలా హ్యూజ్ వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వచ్చేసి 225 వేకెన్సీస్, నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వచ్చేసి 200 వేకెన్సీస్, అలాగే డిప్లొమా హోల్డర్స్కి ఇంకొన్ని వేకెన్సీస్ అయితే ఇక్కడ మనకు ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు చాలా రోజుల తర్వాత మనకి ఈ అప్రెంటిస్‌షిప్స్ అయితే పడడం జరిగింది. ఎస్పెషల్లీ మనకి ఇక్కడ ఇంజనీరింగ్కి సంబంధించి. సో ఇందులో చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇంజనీరింగ్లో ఏ ట్రేడ్స్ వస్తాయి అని చెప్పేసి, అంటే ఏ బ్రాంచెస్ వస్తాయి, మైనింగ్ కావచ్చు, సిఎస్సి కావచ్చు, ఈసీ కూడా ఇచ్చారు, మెకానికల్ కూడా ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. అలాగే డిప్లొమాకి సంబంధించి ట్రిపుల్ ఇచ్చారు, మెకానికల్ ఇచ్చారు, సివిల్ ఇచ్చారు. అలాగే నాన్ ఇంజనీరింగ్కి సంబంధించి మనకు బీకామ్ ఇచ్చారు, బీఏ ఇచ్చారు, బీఎస్సీ ఇచ్చారు. వాటికి కరస్పాండెంట్గా వేకెన్సీస్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చాలా క్లియర్గా మనకు సింగరేణికి సంబంధించి అప్రెంటిస్‌షిప్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇందులో మనకు ఏజ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 20 ఇయర్స్గా మనకి ఇవ్వడం జరిగింది. అంటే 28 ఇయర్స్గా మనకైతే ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి వచ్చేసి ఇంకొక 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. 33 వరకు కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే నార్మల్ వాళ్ళకు 28, రిజర్వేషన్ ఉంటే 33 ఇయర్స్ వరకు ఈ అప్రెంటిస్‌షిప్లో అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవరైతే ఈ అప్రెంటిస్‌షిప్కి అప్లై చేస్తున్నారో వాళ్ళకు కంపల్సరీ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఈ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ కంపల్సరీ అయితే ఉండాలి. ఒకవేళ లేకపోతే మీరు మీ దగ్గరలో ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి ఒక అకౌంట్ అయితే తీసుకోండి. అలాగే ఈ అప్రెంటిస్‌షిప్ చేస్తున్నప్పుడే మనకు స్టైఫండ్ అయితే రావడం జరుగుతుంది 1 ఇయర్ పీరియడ్లో. అంటే ఇక్కడ ఇంజనీరింగ్ యాజ్ వెల్ యాజ్ నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి వచ్చేసి మంత్లీ 9,000 ఇస్తారు. అలాగే 8,000 వచ్చేసి డిప్లొమా హోల్డర్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ చాలా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ అప్రెంటిస్‌షిప్ వచ్చేసి సింగరేణి మనకు 1 ఇయర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీనికి వచ్చేసి మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఆ అప్లికేషన్ ఫామ్తో పాటు కొన్ని సర్టిఫికేట్స్ని మనము హార్డ్ కాపీస్ తీసుకొని అవన్నీ కూడా మనకు దగ్గరలో ఉన్న ఎంవిటిసి మైన్ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనకు ఈ పీడిఎఫ్ కింద ఇవ్వడం జరిగింది. సో దీనికోసం అని చెప్పేసి మనకు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావాలి. అలాగే ఈ అప్రెంటిస్‌షిప్కి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీ నేషనల్ అప్రెంటిస్‌షిప్కి సంబంధించిన పోర్టల్లో రిజిస్టర్ కావాలి. అక్కడ ఒక ఫామ్ వస్తుంది. ఆ ఫామ్ను కూడా మనం ప్రింట్అవుట్ తీసేసుకోవాలి. సో వీటికి సంబంధించినటువంటి అన్ని జీరాక్స్ని మనము ఎంవిటిసిలో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావచ్చు,
క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, అన్నీ కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు పీడిఎఫ్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. ఈ పిఏఎఫ్ సర్టిఫికేట్ ఏంటంటే ఎవరైతే సింగరేణికి సంబంధించిన నిర్వాసితులు ఉంటారో, అంటే సింగరేణి సంబంధించి భూములు ఇచ్చిన వాళ్ళు కావచ్చు, సింగరేణికి సంబంధించి వాళ్ళ ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ మనకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే సింగరేణి ఇస్తుంది. వాళ్ళని మనం పీడిఎఫ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి అంటాము. సో వాళ్ళు కూడా వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు ఒక నేటివిటీ సర్టిఫికేట్ యాజ్ వెల్ యాజ్ స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా నాన్ లోకల్ క్యాండిడేట్స్కి. లోకల్ క్యాండిడేట్స్కి ఇవన్నీ ఏం అవసరం లేదు. ఎవరైతే నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఈ పీడిఎఫ్లో చూపించిన ఈ 2 ఫామ్స్ని డౌన్లోడ్ చేసేసుకొని ఫిలప్ చేసేసి హార్డ్ కాపీస్గా ఎంవిటీసీలో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి నాన్ లోకల్ క్యాండిడేట్స్కి. ఒకవేళ ఎవరికైతే లొకాలిటీ సర్టిఫికేట్ లేదో వాళ్ళు కూడా ఈ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇందాక చెప్పినట్టు ఎంవిటీసీ మైన్ వొకేషనల్ సెంటర్స్ అంటే ఏంటి, సింగరేణి కొన్ని వొకేషనల్ కోర్సుగా ఎప్పుడు ట్రైనింగ్ ఇస్తూ ఉంటాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే సింగరేణికి సంబంధించిన జిఎం ఆఫీస్ ఎక్కడ ఉందో దాని పక్కనే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో మీకు దగ్గరలో ఉన్న ఎంవిటీసీలో ఈ హార్డ్ కాపీస్ని సబ్మిట్ చేయండి. వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ కావచ్చు, మెయిల్ ఐడి కావచ్చు, అడ్రస్ కావచ్చు, అన్నీ కూడా ఇక్కడ చాలా క్లారిటీగా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇలా ఆల్ డీటెయిల్స్ ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. మైన్ వొకేషనల్ సెంటర్, బెల్లంపల్లి, భూపాలపల్లి అన్నీ కూడా. అలాగే ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో మీరు కంపల్సరీ బ్యాంక్ అకౌంట్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇలా సింగరేణికి సంబంధించి చాలా హ్యూజ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అప్రెంటిస్షిప్స్కి సంబంధించి మనకైతే రావడం జరిగింది. 3 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి. టెక్నికల్ కేటగిరీ, నాన్ టెక్నికల్ కేటగిరీ, అలాగే డిప్లొమా సంబంధించినటువంటి కేటగిరీ. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కావచ్చు, అన్నీ కూడా మనకు ఎలాంటి డౌట్స్ లేకుండా చాలా క్లారిటీగా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో దీనికి సంబంధించినటువంటి లింక్ నేను కింద ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలంటే ఫోటో విత్ సిగ్నేచర్ ఉండాలి. అది ఇక్కడ మనకు శాంపిల్ కాపీ చూపించారు. ఫోటో వేరు, సిగ్నేచర్ వేరు కాకుండా ఫోటో మిక్స్డ్ విత్ సిగ్నేచర్ లాగా ఉండాలి. ఇక్కడ చూపించినట్టు ఆ 2 ఒక దగ్గర అటాచ్ చేసేసి మీరైతే దగ్గర ఉంచుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ చేసేటప్పుడు ఇది అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో ఇలా మనకు అన్ని డీటెయిల్స్ కూడా చాలా క్లారిటీగా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనము ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ చేసిన తర్వాత ఎలా వస్తుంది హార్డ్ కాపీ అంటే ఇలా వస్తుంది అని చెప్పేసి మనం చూపిస్తున్నారు. ఇది మనం ఒక రెఫరెన్స్గా తీసుకుంటే సరిపోతుంది. ఇది సింగరేణికి సంబంధించి అప్రెంటిస్షిప్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అనే విషయం పైన కూడా నేను వీడియో అయితే చేస్తాను.